ఈ రోజున చివరి మెట్టు అన్నాం కదా, చదువుతారా? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. వాట్ ఈస్ హిస్ ఫెయిత్? ఈ మాట పలకడం వెంబడి, ఈ మాట పలికిన కీర్తనకు పరిశుద్ధాత్మదేవుని ప్రేరణలో కర్తగా ఉండి ఉన్న దావీదు యొక్క విశ్వాసం ఏమై ఉంటుంది? దావీదు యొక్క విశ్వాసాన్ని ఏ కోణంలో మనం చూడగలం అని ఆలోచన చేయగలిగితే, ఆ పదం ఇంకోసారి చదవండి. ఏ కాలము? హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద టైమ్ ఫ్రేమ్. కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చిరకాలము అంటున్నాడు, శాశ్వత కాలము అంటున్నాడు, ఎటర్నిటీ అంటున్నాడు, నిత్యత్వము అంటున్నాడు. నా జీవితకాలం ఏంటో నాకు తెలుసు. ఆ జీవితకాలం యొక్క చిరాయువు, అంతము లేని ఆ ఆయుష్కాలం అంతయు కూడా నేను జీవిస్తాను. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువులు వారు అద్భుతంగా పలికిన మాట, బికాజ్ ఐ లివ్ యు విల్ ఆల్సో షల్ లివ్. నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవించెదరు, జీవిస్తారు. ఆయన బ్రతికున్నాడు, జీవం గలవానిగా ఉన్నాడు గనుక దేవుని ప్రియ ప్రజలమైన మనం అందరం కూడా ఆయనలో నుంచి జీవాన్ని స్వీకరించి ఆ విధంగా మనం కూడా జీవిస్తాం. అయితే ఈ పదం చూడండి ఒకసారి. ఏ కాలము? శాశ్వత కాలం, చిరకాలం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నా భాషలో ఈ టైటిల్ నాకు నచ్చింది. అదేంటంటే, దిస్ ఈజ్ ఫెయిత్ ఇటర్నల్ ఫెయిత్. నిత్యత్వానికి సంబంధించిన విశ్వాసం, నిత్య జీవానికి సంబంధించిన విశ్వాసం. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎ టైమ్ బీయింగ్, ఫర్ ఎ టైమ్ ఫ్రేమ్. ఒక సమయానికి, ఒక కాలానికి, ఒక వేళకు, ఒక సీజన్కు సంబంధించిన విశ్వాసం కాదు ఇది. వ్యాధి బాధ బంధకాల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆ ఫలితం వచ్చే వరకు ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఫలితం వచ్చిన తర్వాత కృతజ్ఞతను కలిగి ఉంటాం. బట్ దిస్ ఫెయిత్, వాట్ వి కాల్, ఈజ్ ద ఫెయిత్ ఇటర్నల్ ఫెయిత్. నిత్యత్వము మీద విశ్వాసం, నిత్య జీవానికి సంబంధించిన విశ్వాసం, నిత్య జీవము వరకు నిలిచి ఉండే విశ్వాసం. అయినా మానవ జీవిత విధి విధానాల పట్ల ఒక చిన్న అవగాహన తీసుకోవడానికి సంక్షిప్తంగా ఓ మాట చెప్తాను, గమనించండి. తల్లి గర్భంలో 9-10 మాసాల పాటు నివాసం ఉంటాం. భూమి మీద మానవ హస్తనిర్మిత నివాసాల్లో 70, 80, 100, 90, 110, 120, మహా అయితే నోహు జలప్రళయం తరువాత 120 దాటినట్లుగా మనకు కనబడదు. మోసెస్ 120, జాషువా 110 అట్లా మనకు కనబడతారు. సో భూమి మీద జీవితకాలం. ఆ తరువాత ఏ సాంప్రదాయం మేరకు మట్టి మానవ మర్త్య దేహాన్ని, ఫిజికల్ మార్టల్ బాడీ, మట్టి అయిన మానవ మర్త్య దేహాన్ని కష్టం మీద కట్టెలతో కాల్చివేసిన, ఎలక్ట్రిక్ ఫర్నెస్లో పెట్టిన, భూస్థాపితం చేసిన, మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతుంది. కానీ నిత్య జీవం అనే మాట వచ్చినప్పుడు ఈ మరణం దేహానికి మాత్రమే పరిమితం, ఫిజికల్ బాడీకి మాత్రమే పరిమితం. ఆకాశ పక్షులు ఏవ్స్ ఉన్నాయి, వాటికి మరణం ఉంది. భూ జలచరాలకు మరణం ఉంది. రెప్టైల్స్ కానీ, సరీసృపాలు, యాంఫిబియన్స్, ఉభయచరాలు కానీ, మ్యామల్స్, క్షీరదాలు కానీ, ప్రోటోజోవన్స్ మొదలుకొని మ్యామల్స్ వరకు, తొలి ఏకకణ జీవులు మొదలుకొని క్షీరదాల మానవ జాతి యొక్క ఔన్నత్యం వరకు ఈ టైం స్పాన్లో ఉన్నవన్నీ కూడా మృతి నొందుతాయి. కానీ అందులో హోమోసెపియన్ హ్యూమన్ బీయింగ్ మానవునికి మాత్రం దేవుడు మరణాన్ని దేహానికి మాత్రమే పరిమితం చేశాడు. అమరుడు అంటారు కదా, మరణము లేనివాడు అని. అవును, దేవుని ప్రేమ ఔన్నత్యంలో దేవుడు మనుషులను మరణం లేనివానిగా సృజించారు. కానీ పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ మరణం దేహానికి ప్రాప్తించగా ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న ఆత్మలతో పాటుగా భూమి మీద సజీవంగా ఉన్న పరిశుద్ధులను కూడా ప్రభు కలుసుకోవడానికి ఆయన మధ్యాకాశానికి బూరధ్వనితో వస్తాడు. మట్టి మానవులుగా సజీవులుగా ఉన్నవారు, లేక మట్టయిపోయిన మనుషులుగా ప్రభు చెంతకు వెళ్ళిపోయిన వారు కలుసుకునే ఒక సమయం వస్తుంది.
దట్స్ వాట్ వీ కాల్ మీటింగ్ ఇన్ ద మిడ్ ఎయిర్. దాన్నే మధ్యాకాశంలో మన ప్రియ ప్రభువును మనం కలుసుకునే సమయం. నాకైతే స్తోత్రం చెప్పాలనిపిస్తోంది. ప్రియులందరినీ కలుసుకుంటాం, దైవరాజ్య శ్రేష్ఠ ప్రియులందరినీ కలుసుకుంటాం. ఆ రోజున మధ్యాకాశంలో మనం అందరం కలుసుకుంటాం. చనిపోయిన వ్యక్తి భూస్థాపితం తదుపరి నుంచి అక్కడి వరకు మధ్యకాలం ఎంతో మనకు తెలియదు. ఆ తరువాత చాలామంది వాద ప్రతివాదాలు చేస్తున్నంతగా మనం వాద ప్రతివాదాల వైపు వెళ్లకుండా కేవలం విశ్లేషణ వైపు వెళ్ళగలిగితే, వెదర్ దే థింక్ ఇట్స్ అ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్, పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్, శ్రమలకు ముందు సంఘం ఎత్తబడిన, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడిన, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడిన 7 ఏండ్ల శ్రమల కాలం అనేది ఒకటి ఉంది. 7 ఏళ్ళు ప్రభు చెంత దేవుని సన్నిధిలో ఉండగలిగే కాలం అనేది ఒకటి ఉంది. ఈ 7 సంవత్సరాల తరువాత ఆయన భూమి మీదకు పరిశుద్ధులతో కాలు మోపుతాడు. యెరూషలేములోని ఒలీవల కొండ మీదకు ఆయన పాదం మోపుతాడు. ఆ పర్వతం బ్రద్దలవుతోంది. మూతవేయబడ్డ గొప్ప ద్వారం నుంచి ఆయన చీల్చుకుని సియోను కొండ వైపుకు వెళ్తాడు. రాజధానిగా చేసుకుని నీతిమంతులతో భక్తులతో తన ప్రియులతో 1000 ఏళ్ళు ఈ భూలోకాన్ని నీతిగా పరిపాలన చేస్తాడు. 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దట్స్ వాట్ వి కాల్ ద మిలీనియం రూల్. దీన్ని మనం 1000 ఏండ్ల పరిపాలన అంటాం. ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి బైబిల్లో 2 ముచ్చట్లు చెప్పకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పసిబిడ్డ ఈ రోజుల్లో మనం భావించే భయంకరమైన విషసర్పంగా బైబిల్లో రాయబడిన తెలుగు తర్జుమా నాగుపాము, సైంటిఫిక్గా నాజా, ఇంకా క్రూరమైనదో కూడా నాజా హన్న. అంత భారీ సర్పం. 2 కలిసి పుట్ట మీద ఆడుకుంటారట. ఆ రోజు ఒకటి రాబోతుంది. అప్పుడు పాలించేది ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన కింద పాలితులుగా ఉండేది దేవుని ప్రజలు, జీవమిగల దేవుని సంఘం. 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక వాక్య పోలిక చెప్పనా? ఎద్దు, సింహం, సాధుజీవి, మృగరాజు 2 కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి మేస్తారట. 1000 ఏండ్ల పరిపాలన. దేవుని పిల్లలారా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ వాక్య సత్య శ్రేష్టత మనల్ని ఎప్పటికీ కూడా ప్రభు కృపలో భద్రపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ లేఖనాలు వింటూ ఉండగా ఈ కొద్దిపాటి జీవితానికి సంబంధించిన సమస్యల మధ్యలో చిక్కుబడి ఏంటి జీవితం అన్నట్టుగా విసుక్కోవాల్సిన అవసరం లేదు, వేసారిపోవాల్సిన పని లేదు. పోనీ ఎందుకు ఈ జీవితం ఇలాగూ ఉందని ఇంతవరకే చూస్తూ విచారంగా ఉండిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు తేటగా వినండి. 10 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్నా, 10 కాలాల పాటు లేకపోతే 100 ఏళ్ళు అన్నట్టు భూమి మీద ఉన్నా, ఆ సమాధి కాలం ఎంతో తెలియబడిన కాలం అంతకాలం ఉన్నా, ఆ 7 ఏండ్ల శ్రమల కాలమో పెళ్లి విందు కాలమో ఉన్నా, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కాలం ఉన్నా, ఆ తర్వాత మరొక కాలం ఉంది, అనంత కాలం, ఇన్ఫినిటివ్, ఎండ్లెస్ టైమ్స్ అండ్ ఎండ్లెస్ సీజన్స్. ప్రభుతో కూడా నిత్యం ఆయన సన్నిధిలో ఉంటాం. ఇంత పెద్ద ఆయు ప్రమాణాన్ని, ఇంత పెద్ద చిరకాలాన్ని ప్రభు మానవాళి కోసం, తన ప్రియుల కోసం నియమించి ఉంటే, వి ఓన్లీ కాన్సన్ట్రేట్ అపాన్ దోస్ 10 months. ఆ 10 నెలలు హాస్పిటల్లో డెలివరీ అయ్యే వరకు, సహజంగా కాన్పు అయ్యే వరకు, బిడ్డ బయటకు వచ్చే వరకు ఇంట్లో అందరికీ టెన్షనే. ఆ టెన్షన్ అంతా దాని మీదే ఉంటుంది. పోనీ అక్కడి నుంచి బయటకు వచ్చాక ఈ 70, 80, 90, 100 ఏళ్ల జీవితం కోసం మామూలు తిప్పలు కాదు కదా. ప్రయాస, పరుగు, ప్రయత్నం, ఫలితాల కోసం చాలా వెంపర్లాట. కానీ జీవితం అక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, అనంత కాలం ఉంది. ఈ సత్యాన్ని ఫెయిత్, ఇటర్నిటీ, ఇటర్నల్ ఫెయిత్, నిత్యత్వానికి సంబంధించిన విశ్వాసం మనకు గుర్తు చేస్తోంది. నిత్యత్వానికి సంబంధించిన విశ్వాసం. దావీదు గారు మీరేమంటున్నారు సార్? దావీదు గారు మీరు ఏ భావం చెప్పాలనుకుంటున్నారు? చిరకాలం అనే భావం చెప్పాలనుకుంటున్నానండి. నాకు చిరకాలం ఉంది, మరణంతో నా జీవితం అంతమైపోద్దని నేను అనుకోవడం లేదు. కేవలం కష్టం, నష్టం, బాధ, వ్యాధి, ఆవేదన, ప్రయత్నం, వైఫల్యం, ఇంతటితోనే, నిందలతోనే నా జీవితాన్ని ముగిస్తానని నేను అనుకోవడం లేదు. ఐ హ్యావ్ మై ఫెయిత్ ఇన్ ఎటర్నిటీ. చిరాయువు పట్ల, నిత్య జీవం పట్ల నాకు విశ్వాసం ఉంది. లేఖనాల్లోకి తీసుకువెళ్ళి
త్వరగా ముగింపు మలుపుకు పరిగెడదాం అనుకుంటున్నాను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు, దైవజనుడు, కుమారుడు, ఆత్మీయ కుమారుడు టైటస్కు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. నా నిజమైన కుమారుడవగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఎటర్నిటీ పాస్ట్, అనాది కాలమునందే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? యూ విల్ హ్యావ్ లైఫ్ ఇన్ ఎటర్నిటీ, హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎటర్నిటీ. నిత్య జీవం అనేది ఒకటి ఉంది. మరణంతో జీవితం అంతం కావడం లేదు. అనాది కాలమందే చేయబడ్డ వాగ్దానం. జనవరి 1 రోజున చేయబడ్డ వాగ్దానం, పెండి రోజున చేయబడ్డ వాగ్దానం, పుట్టినరోజు తీసుకున్న వాగ్దానం, భక్తులు, ప్రియులు, శ్రేష్ఠులు, అమూల్యమైన వారు మన జీవితాన్ని ప్రేమించి ప్రార్థించి మన కోసం ప్రభు యొద్ద తీసుకొని మనకి ఇచ్చిన వాగ్దానం, దోస్ ఆర్ ఆల్ గుడ్. అవన్నీ కూడా మంచివే. బట్ దేర్ ఈజ్ వన్ ప్రామిస్, ఒక వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాన్ని దేవుడు అనాది కాలమందు చేశాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే, సృష్టికి రూపురేఖలు రాక మునిపే, పక్షులు ఎగరక మునిపే, భూ జంతు జీవ జలచరాలు ఇంకను మనుగడను ఉనికిలోకి తీసుకురాక మునిపే దేవుని ప్రజల కోసం దేవుడు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. చేతులు చాపి చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. మనకున్న వాగ్దానం నిత్య జీవం. మనకున్న వాగ్దానం నిత్య జీవం. నిత్య జీవమును వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడని దేవుడు. ఆయన ప్రాంక్ కాల్ చేయలేదు, ఆయన ఫేక్ ప్రామిస్ చేయలేదు. ఆయన ఐ అష్యూర్ యు, నేను నిశ్చయంగా చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను. ఏ జీవం ఉందన్నాడు ఆయన? ఇంకోసారి అందరూ చెప్పండి, ఏ జీవం ఉన్నది? నిత్య జీవం. ఇంతగా దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు, ఇంతగా వాక్యం ద్వారా మనం ప్రోత్సాహాన్ని పొందుకుంటూ ఉండి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మన ఫోకస్, మన తదేక దృష్టి కొన్నిసార్లు మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత పరుగు ప్రయాణంలో, పందెంలో, పోరాటాల మధ్య ఆ నిత్య జీవము వైపునకు కాకుండా మన ఫోకస్ మారుతుంది. ఎందుకు మారుతుంది? మారడం తప్పు కాదు, ఎందుకు మారుతుంది? కమ్ టు ద స్క్రిప్చర్స్. ఈ లేఖనాన్ని క్షుణ్ణంగా చూడండి. యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో 16వ వచనం. అవి నాకు అసహ్యములు. ఆ పదం చూడండి. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు, నా దినములు ప్రభునందు. అత్యంత శ్రేష్టమైన దేవుని బిడ్డలారా, there are times, there are sometimes, there are certain seasons, there are some terrific substances and circumstances. కొన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య, కొన్ని భయంకరమైన పదార్థాలతో కూడిన పరిస్థితుల మధ్య నీకైనా నాకైనా సగటు మానవ జీవితాన్ని పోరాటాల మధ్య కొనసాగిస్తున్న ఎవరికైనా అనిపిస్తుంది, నాకు బ్రతకాలని అనిపించడం లేదు. యోబు గనక ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం అర్థం చేసుకుని విశ్లేషణ చేయగలిగితే, ఈ మాటలన్నీ పలకడానికి యోబులో ఒక తీవ్రమైన కారణం ఉంది. ఏంటి ఆ తీవ్రమైన కారణం? నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. బాంధవ్యాలు దూరం అయ్యాయి. తన బాంధవ్యాలన్నీ దూరం అయ్యాయి. తన ఆస్తి అంతటినీ కోల్పోయాడు. చివరికి దైవ ప్రసన్నతను అనుభూతి చెందుతున్న ఆ అవగాహన కూడా లేకుండా పోయింది. నిజమే, ఆశించిన ఫలితం రానప్పుడు, అనుకోని ఆపద మన జీవితం మీద దాడి చేసి ముంచెత్తినప్పుడు, ఆదరిస్తారనుకున్న స్నేహితులు ఆదరణకర్తల్లాగా కనబడకుండా, వినబడకుండా, పలకరించకుండా బాధకే కర్తలైనప్పుడు, వైఫల్యాలనే ఎత్తిపడుతున్నప్పుడు, విజయావకాశాలు కనుచూపు మేరలో కనబడినప్పుడు ఎట్టి మనిషికైనా అనిపిస్తుంది, నిత్య జీవితం సంగతి తరువాత, నిత్య రాజ్యం సంగతి తరువాత. అయ్యో, యోబు గ్రంథంలో ఉన్న పదాలు, నిత్యము బ్రతుకుటకు నాకు ప్రభునందు ప్రియులారా
ఈ రోజున దేవుని సన్నిధికి చేరవచ్చిన మీతో నిత్యత్వానికి సంబంధించిన విశ్వాసాన్ని ముచ్చటిస్తూ మనస్ఫూర్తిగా ఈ ఆలోచన పరిశుద్ధాత్మ ప్రేరణతో బలంగా మీ మదిలో ఉంచాలని కోరుతున్నాను. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిలువ కార్యాన్ని, పునరుద్ధానపు పరిచర్యను ముగించి తిరిగి మరలా పరమునకు వెళ్లే ముందు ఆఖరిగా ఆయన చెప్పిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు, హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ స్టే విత్ అస్ ఫర్ లైఫ్ టైం. జీవితకాలం పాటు మనతో ఉండదగినవాడు, మనతో ఉండగలిగినవాడు, మనతో ఖచ్చితంగా ఉండేవాడు. శ్రేష్టతలో ఉన్న, భ్రష్టతలో ఉన్న, సామీప్యములో ఉన్న, సుదూరంలో ఉన్న, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నవాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని మాటలు వింటూ ఉండగా మీ జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు, ఏంటి జీవితం, ఏంటి ఈ రోగం, ఏంటి ఈ వ్యాధి, ఏంటి ఈ బాధ, ఏంటి ఈ సవాళ్ళు, ఇంకెంతకాలం, ఆశించిన ఫలితం కనబడినప్పుడు వైఫల్యం వెంబడి వైఫల్యం దాడిలాగా మన మీదకు వస్తున్నప్పుడు, వాట్ టు డూ విత్ అవర్ స్ట్రెంగ్త్ వెన్ ద స్ట్రెంగ్త్ ఈజ్ ఫేడింగ్, బలము సడలిపోతున్నప్పుడు మన బలంతో మనం ఏం చేయగలం, మన జ్ఞానంతో మనం ఏం చేయగలం? ఎట్టి మనుషునికైనా అనిపిస్తుంది, మనం మనుషులం కదా, మనకు భావాలు ఉంటాయి, మనం మనుషులం కదా, మన భావాలు గాయపరచబడతాయి. అట్టి ప్రతి సందర్భంలో కూడా ఎందుకా ఈ జీవితం అనిపిస్తుంది. ఈరోజు దేవుని మాటలు వింటూ ఉండగా ప్రభునందు ప్రియులారా, మీరే పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నా సరే, ఓ జీవమగల దేవుని సాకునిగా నేను మీతో చెప్పగలిగిన వాక్యానుసారమైన శ్రేష్ఠ సత్యం ఒక్కడున్నాడు. జీవితం పాటు మీకు తోడుగా ఉండే దేవుడు ఆయన. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నవాడాయన. ఆయన విడిచిపెట్టాడు. మన బలహీనతల్లో కానీ, మన యొక్క ప్రకాశవంతమైన జీవితంలో కానీ విడిచిపెట్టన దేవుడు ఉన్నాడు గనక ఆయనను మనము కాపరిగా కలిగి ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. డేవిడ్ ఈ మాట ఎలా చెప్పగలడండి? పాపం ఏ టైం బాగుంది ఆయనకి. గొలియాతును జయించినప్పుడు సంభ్రమాశ్చర్యాలు, ఆ తర్వాత సుమధుర గానాలతో ఊరేగింపుగా వచ్చారు. కానీ తత్ఫలితమే సౌలు యొక్క విషపు చూపుకు గురయ్యేంత అసూయను తన జీవితంలో మోసుకున్నవాడయ్యాడు కదా. ఏ కాలంలో ఆనందించాడు, కానీ ఒక మాట మాత్రం అంటున్నాడు, చిరకాలం. దేవుని ప్రజలకు దేవుడు నిత్యత్వాన్ని వాగ్దానం చేశాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను, చిరకాలం. ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా నేను ఈ సందర్భాన్ని తప్పకుండా చెప్పి రెండవ అంశానికి వెళ్తాను. నాతో పాటు ఈ మాట చదవగలిగితే బాగుంటుంది. చదవడానికి మిమ్మల్ని ప్రేమతో ప్రోత్సహిస్తాను. తీతుకు రాసిన పత్రికలో నుంచే 3వ అధ్యాయంలో నుంచి 7వ వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధ ఆత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వినండి, నిరీక్షణ కొరకైన శ్రేష్టమైన వాగ్దానం ఇక్కడ వినండి. అద్భుతమైన దేవుని యొక్క ఆదరణ సమృద్ధిగా కృంభరించాట పరిశుద్ధాత్మను. మన తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను సమృద్ధిగా కృంభరించాట. ఎందుకు సమృద్ధిగా కృంభరించాడు అనే శ్రేష్టమైన ప్రశ్నకు విస్తృతమైన జవాబు కాకుండా సంక్షిప్తమైన జవాబులు 2 మాటలు చెప్తాను. ఇక్కడ చదవబడిన మాటలో మనకు వచ్చే అవగాహన, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవానికి మనం వారసులం అవుతున్నాం. స్తోత్రం కలుగును గాక. మీరు వింటున్నారు కదా, పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకమును, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే సంఘమును ముడత, మచ్చ, కళంకము లేని సంఘముగా, వధువుగా సంసిద్ధం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే వరములను కలిగిన వారిగా దేవుని సేవ విస్తృతిలో, దేవుని రాజ్యం యొక్క విస్తరణ కోసం, ప్రభు యొక్క మహిమ కోసం, ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం ఒక వ్యక్తిని తన కృపా సమృద్ధిలో శ్రేష్టంగా నడిపించుకుంటూ, వినియోగించుకుంటూ తీసుకువెళ్తాడు. ఇదే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ పదజాలంలో
ఆదరణకర్త అని పిలువబడ్డాడు. ఆ మాట ఒకసారి పలకండి, ఆదరించేవాడు ఆయన. అంచె దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం జోయల్ 2:28, సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. ఎందుకు కృమ్మరిస్తాను? ఏంటి బలమైన కారణం? పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు వాళ్ళ సొత్తు కాదు. పరిశుద్ధాత్ముడు విశ్వవ్యాపితమైన దేవుని ప్రణాళికలో ప్రజల కొరకై దేవుని ద్వారా ఇవ్వబడ్డ వరం. హి ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. పరిశుద్ధాత్ముడు దేవుని వరం. ఎందుకు వరం? అంచె దినాల్లో ఎందుక కృమ్మరింపు? తేటగా వినండి ప్రభునందు శ్రేష్టమైన వారలారా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ చరణం నుంచి మీరు గమనించగలిగితే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. అంచె దినములలో మనుషులు స్వార్థ ప్రేరితమైన వారు అవుతారు. ఆ పదాలు ఎంత కిరాతకంగా అనిపిస్తాయో చదవడానికి ప్రయత్నం చేస్తారా? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, చదవడానికి కూడా ఏమాత్రం ఇష్టం కలగడం లేదు అన్నట్టుగా ఉన్నాయి. కృతజ్ఞత లేనివారు. కాలం అపాయకరంగా మారిపోతుంది. ఇట్టి అపవిత్రులను బట్టియే కదా. అపాయకరమైన కాలం అంటే కాలాన్ని అపాయకరంగా మార్చిందెవరు? ఇదిగో వీరే. ఎక్కడుంది క్షేమం? ఎక్కడుంది అనురాగం? ఎక్కడుంది ఆప్యాయత? ఎక్కడుంది శ్రద్ధ అని మనిషి వెదకులాటలో ప్రయాసపడుతూ ఉంటే, అంచె దినాల ప్రయాసలో అలసిపోయిన జీవులకు, అంచె దినాల ప్రయాసల్లో గాయాలు ఎదురైన జీవితాలకు, అంచె దినాల ప్రయాసలో పదే కొట్టబడ్డ జీవితాలకు ఆదరణ అవసరం. ఆశించిన ఫలితాలు రాక, అన్యోన్య బాంధవ్యాల మధ్య కూడా అసంబద్ధమైన చర్యలు జరిగి, అవగాహన రాహిత్యం, అర్థం లేని వివాదాలు, ఆప్యాయత అనురాగాలు కొరవడి, నైతికతకు విలువలకు కనీస కొలమానాలు లేక సభ్య సమాజపు సంస్కారం క్షీణించిపోతున్న దిశలో గాయము లేని నరుడెవడు? దెబ్బతినని మనసెవరు? కలత చెందని హృదయం గలవారెవరు? ఆవేదనకు లోను కాని దేవుని ప్రజలు ఎవరైనా ఉన్నారా? సగటు సభ్య సమాజంలో ఎన్నో సందర్భాల్లో దాడికి గురైన వ్యక్తిగత మానవ ఆధ్యాత్మిక జీవిత సవాలు ప్రయత్నాల్లో గాయపడ్డ ప్రతి జీవితాన్ని, భంగపడ్డ ప్రతి హృదయాన్ని, సొమ్మసిలిన ప్రతి ప్రాణాన్ని ఆదరించుటకు, ఓదార్చుటకు, బలపరచుటకు ఆదరణకర్తగా, మరి మిక్కిలి ముఖ్యంగా అంచె దినాల్లో సర్వ శరీరుల మీదకు పరిశుద్ధాత్మను కృమ్మరించటం దేవుని చిత్తమైనందుకు 2 చేతులు పైకి చాపి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యోబు భక్తుని యొక్క గ్రంథంలో మనం చదువుకున్న మాటలు గమనిస్తే, నిత్యము బ్రతకడం నాకు ఇష్టం లేదు, పరిస్థితులు గాయం చేస్తున్నాయి, జ్ఞాపకాలు గాయం చేస్తున్నాయి, తో కూడా ఉండవలసిన వారు తో కూడా లేరు, జీవిత భాగస్వామిగా ఉండవలసిన యోబు భార్య సంతోషాల్లో భాగం పంచుకుంది కానీ వ్యాధి బాధ బలహీనతలో రుగ్మతలో ఒంటి మీద గాయాలతో, మనసు మీద గాయాలతో, దేహం మీద గాయాలతో దేవుని చేత మొత్తబడిన వాని వల్లే దిబ్బ మీద కూర్చుని కుక్కలు కురుపులు నాగుతున్నప్పుడు, చిల్ల పెంకులతో కురుపులు గీక్కుకుంటూ ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదంట అయ్యా అని వెళ్ళిపోయింది ఆవిడే. ఎవరు ఓదార్చగలరు? ఎవరు ఆదరించగలరు? ఎవరు బలపరచగలరు? పరిశుద్ధాత్మునికి కాలాన్ని పరిమితం చేయకండి. పరిశుద్ధాత్మునికి సమస్తలను, సిద్ధాంతాలను అడ్డుకట్టలుగా వేయడానికి సాహసం చేయకండి. పరిశుద్ధాత్ముడు మానవాళికి దేవుడిచ్చిన వరం. ఆయన ఉంటేనే ఆదరణ. ఆయన ఆదరణించినంత, ఆయన చేత నింపబడ్డ వాళ్ళు ఆదరించినంత బహుశా మరెవ్వరు ఎప్పటికీ ఆదరించలేరు.
అందుకే ఆయన పేరు ఆదరణకర్త. ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుడు ఆదరించడం మాత్రమే కాదు, ఈ పురికొల్పు మీలో ప్రతి ఒక్కరిని ఉత్తేజితం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ పురికొల్పు ఏంటంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు మనలను ఆదరించి నిత్య జీవం మీద మనకు హోప్ కలిగిస్తాడు. శోధన ఉన్న ఈ 4 రోజులే, బాధ ఉన్న ఈ 4 రోజులే, అవమానం ఉన్న ఈ కొద్ది రోజులే, ఆర్థిక సమస్య ఉన్న ఈ జీవితకాలంలో, లైఫ్ టైం సిక్నెస్ అండి, జీవితకాలం మందులు వాడాలని చెప్పారనుకోండి, లోపల పరిశుద్ధాత్ముడు అంటాడు కదా, కంగారు పడకు, ఇది మట్టి దేహానికే పరిమితం, చిరకాలం ఒకటి ఉంది, ప్రభుతో కూడా ఉండే కాలం ఉంది, 1000 ఏండ్ల పరిపాలనా కాలం ఉంది, పంచభూతాలు మిక్కుడమైన వేండ్రముతో లయమైపోగా నూతన నగరంలో దేవునితో కూడా మహిమతో ఉండే కాలం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణను మనలో పెంపొందింప చేస్తూ ఉంటాడు. సోదరులారా, స్నేహితులారా, మీరే సందర్భంలో ఏ రీతిగా దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నా మీకు ఒక మాట సూటిగా తేటగా చెప్పనివ్వండి, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అనుభవం ఉండాలి. ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు డాక్ట్రిన్స్, ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు డినామినేషన్స్. నో, పరిశుద్ధాత్ముడు అందరికీ అనుగ్రహించబడ్డ వరం. నీకు అవసరం, నీకు ఆదరణ అవసరమా? అయితే పరిశుద్ధాత్ముడు అవసరం. నువ్వు సర్వసత్యంలోకి రావాలా? అయితే పరిశుద్ధాత్ముడు అవసరం. ఒక పాపి తన యొక్క పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయబడాలా? పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అవసరం. ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని ప్రభు చెప్పింది కాకతాళీయమైన కాకి కబుర్ లాంటి మాట కాదు. ఆయన వచ్చేదే ఆదరణ. ఆ ఆదరణ ఎంతవరకు అంటే, పర్లేదులే, ఇక్కడ నలిగిపోయినా అక్కడ ప్రకాశిస్తాం కదా, ఇక్కడ కృంగిపోయినా అక్కడ ఏలుబడి చేస్తాం కదా, ఇక్కడ చీకట్లో ఉన్నా అక్కడ నిత్య మహిమలో ఉంటాం కదా. 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిరకాలం మనతో ఉండే మన ప్రాణప్రియుడు పరిశుద్ధాత్మ దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు, నిత్యము ప్రేమించే మన పరమ తండ్రికి కమాన్ 2 చేతులు పైకి చాపి గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. చిరకాలము 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 మానవ జీవిత కాలం భూమి మీద ముగిసిన తరువాత కూడా నేను ఆయనతో ఉంటాను. దానికి స్తోత్రం కలుగునుగాక. ఎటర్నల్ ఫెయిత్, నిత్యత్వానికి సంబంధించిన విశ్వాసం. సందేశంలో తదుపరి భాగం, ముగింపు భాగం, ఆయన ఏమంటారంటే, ఈ చిరకాలం నేను ఎక్కడ జీవిస్తాను? చిన్న వివరణ మేము ముందుంచుతాను. పాత నిబంధన కాలంలో ద ప్లేస్, ద జియోగ్రాఫికల్ లొకేషన్ ప్రాముఖ్యం. ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యెరూషలేం, దేవుడు కూడా స్వయంగా చెప్పారు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద, వెయిలింగ్ వాల్, సోలమన్ టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాల్లో మీకు కనబడేది డోమ్ ఆఫ్ రాక్. ఈ స్థలమందు ప్రార్థన, ఇక్కడ నా చెవులు ఉంటాయి, ఇక్కడ నా కన్నులు ఉంటాయి, ఇక్కడ నా మనసు ఉంటుంది అని చెప్పారు. యూదుల క్రమ విధానాన్ని చాలా బాగా అనుసరించేవారు. పైగా వారి ధర్మశాస్త్రాన్ని ఉంచిన, చదివిన, సమకూడిన సినగోగ్స్, సమాజ మందిరాల్లో మాత్రమే అలా ఆచరించేవారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుల వారు చేంజ్ చేశారంటే, కంటి చూపు మేరలో సమాజ మందిరం ఉంటే ఈయన అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టకుండా సముద్ర తీరాన ప్రేయర్ మీటింగ్ పెట్టేవాడు. అందుకే ఆయన ఆ రోజుల్లో చాలామందికి రాడికల్ అనిపించేవాడు, ఏదో విప్లవాత్మకమైన వ్యక్తిగా కనబడేవాడు. అక్కడ సమాజ మందిరం ఉంది, సినగోగ్ ఉంది, దాంట్లో ధర్మశాస్త్ర ప్రతి ఉంది, ప్రజలు అక్కడ సమకూడతారు, ఆచార సంబద్ధమైన మత విధానాలు, భక్తి విధానాలు అనుసరిస్తారు. బట్ సాయంత్రం చల్లగాలికి ఈయన సముద్ర తీరాన్ని కూర్చుని ప్రార్థన, మాటలో పాటలో మొదలు పెట్టంగానే పొలోమంటూ ప్రజలందరూ వచ్చేవారు. అప్పుడు చెప్పారు ఆయన, ఎక్కడ 2 లేక 3 నా నామం పేరు చేరి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నారు. సో పాత నిబంధన దినాల్లో ఇట్స్ ఓన్లీ ద ప్లేస్ దట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్.
సమరయ స్త్రీ కూడా అంటోంది, అయ్యా యూదులైన మీరు యెరూషలేములో ఆరాధిస్తాం, సమరయులుగా ఉండి ఉన్న మేము ఆ గరాజీము కొండ మీద ఆరాధన చేస్తాం. ఇలా మాట్లాడుతుంది ఆవిడ కూడా. దే హ్యావ్ సర్టన్ ప్లేసెస్ టు వర్షిప్. దేవాలయానికి ఉన్న ప్రతిష్టాత్మకమైన ప్రతిష్ఠించబడ్డ స్థలానికి ఉన్న ప్రాధాన్యత ఎప్పుడూ గొప్పదే. బట్ క్రొత్త నిబంధన దేవుని వాక్య ప్రసన్నతలో, వాక్య ప్రత్యక్షతలో ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్లేస్, ఇట్ ఈస్ ద ప్రజెన్స్ దట్స్ ఇంపార్టెంట్. స్థలం మాత్రమే కాదు, దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఉండాలి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవొక దుర్గాన్ని. ఇట్ ఈస్ నాట్ వెదర్ దే ఆర్ ప్రొఫెషనల్స్, ఇట్ ఈస్ నాట్ వెదర్ దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్. దే మైట్ బి ఇన్ఫాంట్స్, దేర్ మైట్ బి ఇమెచ్యూర్డ్స్, దేర్ మైట్ బి వెరీ మచ్ లెస్ ఇన్ దేర్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీస్. పెద్ద ప్రజ్ఞా పాఠవాలు లేని వారు కావచ్చు గాక, బాలురే కావచ్చు ఇన్నోసెన్స్, చంటి పిల్లలే కావచ్చు ఇగ్నోరెన్స్, మే నాట్ బి ప్రొఫెషనల్స్. బట్ వాళ్ళు స్తుతిస్తూ ఉంటే నేను సింహాసనం వేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సాన్నిధ్యం. ఇన్ని వందల మంది పలు ప్రాంతాల నుంచి ఎలాగన దేవుని సన్నిధికి మీరు ఎందుకు వచ్చారు? ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ద ప్లేస్, స్థలం కోసం మాత్రమే కాదు, దేవుని సన్నిధి, ఆరాధన, దైవవాక్య ప్రవాహం, పరిశుద్ధుల సహవాసం, దేవుని ఆత్మ ప్రసన్నత. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి మనం చేరి వచ్చాం. దేవుని సన్నిధి అనే మాటను విస్తృతమైన భావంతో ఉన్న పెద్ద పాఠాన్ని ఒక్క మాటలో నుంచి మాత్రం మీకు సంక్షిప్తంగా పరిచయం చేసి నేను ఈ సందేశాన్ని ముగింపు మలుపు తీసుకుంటాను. నేను మీతో ఒక సందర్భాన్ని చదవడానికి ఇష్టపడతాను. నాతో పాటు మీరు కూడా చదవాలని కోరుకుంటాను. 26వ కీర్తనలో 8వ వచనాన్ని ఒకసారి గమనించండి. యెహోవా నీ నివాస మందిరమును, రెండో మాట, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? దేవుని సన్నిధిని ప్రేమించడానికి భక్తులు అలవర్చుకుంటారు. నీ తేజో మహిమ అనేది ఆధ్యాత్మికమైన భావన అయితే, ఆ ముందున్న పదం చూడండి, నీ నివాస మందిరం. ఓ జియోగ్రాఫికల్ లొకేషన్ కావచ్చు, మనం కూడి ఉన్న ఆరాధన మందిరం స్థలం కావచ్చు, మనం కూడి ఉన్న పరిశుద్ధుల సహవాసం కావచ్చు, మన మధ్యలో సంచారం చేస్తున్న దివ్యమైన దేవుని శ్రేష్ఠ ప్రసన్నత ఏదైనా కావచ్చు. వినండి, దేవా నేను దాన్ని ప్రేమిస్తున్నాను. సంఘమా, దేవుని సావుకునిగా ఈ సత్యాన్ని మీ హృదయంలో నాటడానికి పరిశుద్ధాత్మదుడు ఇష్టపడుతున్నాడు. మందిరాన్ని ప్రేమించండి, సహవాసాన్ని ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి. యేసు రక్తం కార్చింది సంఘం కోసం, యేసు పరిశుద్ధాత్మను పంపింది సంఘాన్ని సిద్ధం చేయడం కోసం. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు పరిచర్య ధర్మాలు నిర్వహించడానికి అనేక మందిని పటిష్టం చేసింది. ముడత మచ్చ కళంకం లేని వధువు సంఘాన్ని సిద్ధం చేయడం కోసం. తిరిగి రాబోతున్నది కూడా సంఘం కోసం. లైన్ టు హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం అనబడిన సంఘం పట్ల ప్రేమను అలవర్చుకోండి. ట్రాన్సాక్షనల్ సెన్స్తో ఉండిపోబాకండి, వాణిజ్య వ్యాపార దృక్పథాలతో ఉండిపోబాకండి. జీవము గల దేవుని సంఘం, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి యొక్క సంచారానికి దేవుడు ఏర్పరచుకున్న స్థలం, ప్రజలను దీవించడానికి, ప్రజలతో ముచ్చడించడానికి, ప్రజలను దేవుడు తన యొక్క ఆత్మతో నింపడానికి, వారి ఆరాధన ఆఘ్రాణించడానికి, వారికి ఆశీర్వాదాలు కృమ్మించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం జీవము గల దేవుని మందిరం. ఎంతమందికి స్తోత్రం చెప్పాలనిపిస్తుంది? చిరకాలం నీ మందిరంలో, నీ ప్రసన్నతలో, నీ సాన్నిధ్యంలో, నీ సముఖమందు నేను జీవిస్తాను. ఓ చక్కని పోలికతో వేగవంతమైన మలుపుకు నేను పరుగు పెడుతున్నాను. ఈ వచనం చదవండి. ఈ ఆలోచన, ఈ పిక్చరైజేషన్ మీ ముందు తీసుకొస్తాను. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు ఏమి దొరికెను? నీ బలిపీఠమునొద్దనే పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము. ఆల్టర్, బలిపీఠం.
దేవాలయంలో బలిపీఠం ఉంటే బలిపీఠం యొక్క సామీప్యంలో, దగ్గర అని తెలుగులో అనువాదంలో ఉంది, బలిపీఠం యొక్క దగ్గర పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయట. స్తోత్రం కలుగును గాక. డ్వెల్లింగ్ ప్లేస్, ఆశ్రయ స్థానం. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం. పిల్లలు పెట్టుటకు ఫ్రూట్ఫుల్నెస్, ఫెర్టిలిటీ. బలిపీఠం దగ్గర దేవుని ప్రసన్నతలో, దేవుని సన్నిధిలో, కృతజ్ఞతలో, ఆరాధనలో, స్తుతిలో, సజీవ యాగంగా సమర్పించుకోవడంలో, ప్రార్థన చేయు ప్రాంతంలో పిచ్చుకలు, వాన కోవెలలు, గూళ్ళు, గుడ్లు పెట్టుకుని కూర్చున్నాయట. ఈ రాబోతున్న ఆఖరి 7-8 నిమిషాలు తీక్షణంగా పరిశీలన చేయండి, తీవ్రంగా పరిశీలన చేయండి. గుళ్ళ మీద, గోపురాల మీద మనం చక్కని పావురాలు చూస్తుంటాం కదా, అవి అక్కడ ఎందుకుంటాయి? నాకు తెలిసి సహజంగా 3 అబ్జర్వేషన్స్. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ దేర్ కంఫర్ట్ ప్లేస్. అక్కడ సుఖంగా ఉంటుంది. ఎత్తైన ప్రాంతంలో గాలి వెలుతురు సుఖంగా ఉంటుంది. రెండవది, ఆ గుళ్ళు గోపురాల దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇంటి దగ్గర కాకికి విదల్చకపోయినా సంచిలో పోసుకొచ్చి గుడి దగ్గర చల్లితే వాళ్ళకు ఒక పుణ్యం వస్తుంది, ఒక భావం కలుగుతుంది. మంచి అలవాట్లు ఎప్పుడు మనం మెచ్చుకోవాలి. సో వనరులు ఉంటాయి. గుడి పైన వసతి, ఆ గోపురం మీద వసతి. పాత నిర్మాణాలు చూడండి, పక్షులు చక్కగా అక్కడ చేరుకొని ఉంటాయి. అక్కడికి వచ్చి గూళ్ళు పెట్టుకొని సుఖంగా ఉండిపోతాయి. కారణం వసతి. రెండవ కారణం వనరు ప్రొవిజన్. వనరులు, గింజలు దొరుకుతాయి. టూరిస్టులు వస్తే పప్పులు దొరుకుతాయి. భోజన పదార్థాలు విరివిగా దొరకడానికి అవకాశం ఉంటుంది. మూడవది భద్రత. ఇంకెక్కడనైతే కొట్టి చంపుకొని తీసుకెళ్ళిపోతారేమో కానీ, పట్టుకుని తీసుకెళ్ళిపోతారేమో కానీ, గుడి దగ్గర కదా, యాత్రా స్థలంలో కదా, టూరిస్ట్ ప్లేస్ కదా, అక్కడ వాటిని ఏమీ. సో వనరులు, వసతులు, భద్రతలు. రిపీట్, వనరులు, వసతులు కాబట్టి అక్కడ ఉన్నాయి. మీరు తీక్షణంగా, తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారు కదా, బలిపీఠం దగ్గర వనరులు ఉన్నాయా? బలిపీఠం దగ్గర వసతులు ఉన్నాయా? బలిపీఠం దగ్గర భద్రత ఉందా? పరిశుద్ధాత్మదేవుడు మనతో ముచ్చటించును గాక. బట్ స్టిల్ ద స్క్రిప్చర్ సేస్, కానీ లేఖనం ఏం చెప్తుంది? నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసం, నీ బలిపీఠం యొద్ద పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలం. సార్ 1 minute, బలిపీఠం దగ్గర భద్రత కనబడ్డలేదే. పైగా కొంతమంది దీనులు, బీదులు గువ్వలను తీసుకొచ్చి బలర్పిస్తారు. అక్కడ బలిపీఠం దగ్గర వసతి ఏమీ లేదే. చాలామంది ప్రజలు రద్దీగా వచ్చిపోతుంటారు. బలిపీఠం దగ్గర బలిస్తారు కానీ మేత పెట్టరు కదా. వనరులు లేవు, వసతులు లేవు, భద్రత లేనట్టే కదా. అయినా మరి అవన్నీ అక్కడ ఎందుకు గ్యాదర్ అవుతున్నాయి? వినండి దేవుని మాటలు. దేవుని సన్నిధిని అపేక్షించేవారు దేవుని మాటలు తీసుకోండి. వనరులు, వసతులు, భద్రత ఉంటే గూళ్ళు పెట్టుకుంటే అన్నాను కదా, అక్కడ ఆగిపోయి బలిపీఠం దగ్గరికి రండి. బలిపీఠం దగ్గర ఎలా ఉంటుంది? బలిపీఠం దగ్గర ఎలా ఉంటుంది? పాత నిబంధన చారిత్రాత్మకమైన చిత్రీకరణ మీ ముందుకు తీసుకురాగలిగితే, నంబర్ 1, హై డెన్సిటీ ఆఫ్ పీపుల్, హై డైవర్సిటీ ఆఫ్ పాపులేషన్. జనం రద్దీగా వచ్చిపోతూ ఉంటారు. వినండి, పైగా వచ్చే జనం కూడా ఒక రకం కాదు. ప్రధాన యాజకుడు, అతి పరిశుద్ధుడు అక్కడే ఉంటాడు, పాపి కూడా అక్కడే ఉంటాడు. యూదుడు, అన్యుడు, గ్రీకు అక్కడే ఉంటారు. సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, సర్వాంగ హోమం, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యం, ఏ రకం బలి ఎవరు తీసుకొచ్చినా, గువ్వలతో వచ్చినా, మేకలతో వచ్చినా, గొర్రెలతో వచ్చినా, భారీ జంతువులతో వచ్చినా, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, హై డైవర్సిటీ ఆఫ్ పీపుల్ గ్రూప్స్. జనం ఎక్కువ, పైగా జనం కూడా రకరకాల జనం అక్కడికి వస్తారు.
ఇప్పుడు చెప్పండి, ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? ప్రియులరా, మీరింత మౌన గాంభీర్యంలో శ్రద్ధగా వింటున్నారు కదా, నీకో మాట చెప్పనా? యూ టేక్ ఎనీ కమ్యూనిటీ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్, సమకాలీన సభ్య సమాజంలో ఏ సమాజాన్నైనా మీరు తీసుకోండి, వాళ్ళని ఒక కామన్ ఫ్యాక్టర్ గ్యాదర్ చేస్తుంది. ఎంప్లాయీస్ ఒకటి అవుతారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి అవుతారు, ఒక గ్రూపు సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఒకటి అవుతారు, మెడికల్ వాళ్ళు ఒకటి అవుతారు, లేకపోతే ఇంజనీర్లు అయిన వాళ్ళు ఒకటి అవుతారు, టీచర్లు అయిన వాళ్ళు ఒకళ్ళు అవుతారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు వారికి ఆ విధంగా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా, ఈ జీవము కలిగిన దేవుని మందిరం ఉందే, ఈ జీవము కలిగిన దేవుని మందిరం చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, స్త్రీలు పురుషులు, అన్యులు యూదులు, జ్ఞానం ఉన్నవారు జ్ఞానం లేనివారు, పొట్టోళ్ళు పొడవోళ్ళు, తెల్లోళ్ళు, ఓరి బాబోయ్ ఏంటి పలకట్లేదు, పొట్టోళ్ళు పొడవోళ్ళు, అందరినీ, నానా భాషలు, నానా జాతులు, నానా జనాంగాలు ఒకే స్థలం మీదకు చేరి వచ్చి విస్తృతంగా కూర్చున్నారు అంటే ఖచ్చితంగా అది దేవాలయమే. దేవుని సన్నిధి మాత్రమే చేయగలదు ఆ పని. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. అన్యుడని యూదుడని, గ్రీకు వాడని సామాన్యుడని, ఉన్నతమైన వాడని అల్పుడని, అంధుడని ఆరోగ్యవంతుడని, అల్పుడని ఘనుడని, ఏ తేడా లేదు. జీవమగల దేవుని మందిరం, బలిపీఠం, దేవుని సన్నిధి. ప్రధాన యాజకుడు అక్కడికి వస్తాడు. బలర్పించడానికి వచ్చిన పాపి, మీరు ఇప్పుడు బలిపీఠం దగ్గర కూర్చున్నారని నమ్మితే దేవునికి స్తుతి చెప్పండి. హై డెన్సిటీ అండ్ హై డైవర్సిటీ ఆఫ్ పీపుల్. సెకండ్ థింగ్, హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ షెడ్. బలిపీఠం దగ్గర తీవ్రమైన రక్తపాతం ఉంటుంది. ఎంత తీవ్రమైన రక్తపాతం ఉంటుందో మీరు ఆలోచన చేయగలిగితే, తీవ్రమైన రక్తపాతం. చిన్ని చిన్ని జంతువులు, చిన్ని చిన్ని పక్షులు మొదలుకొని ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్లను వధించినప్పుడు తీవ్రమైన రక్తపాతం ఉంటుంది. అక్కడ ప్రాణం రక్తంలో ఉంది. బలిపీఠం దగ్గర రక్త ప్రవాహం ఉంటుంది. ఫ్లో ఆఫ్ లైఫ్ ఇన్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ప్రాణం, మూల వనరుల రక్తంలో అక్కడ తొణికిసలాడుతూ కనబడుతుంది. శ్రేష్ఠులు వినండి ఈ మాట, నేను 3 పదాలు గంభీరంగా వాడాలనుకుంటున్నాను. యూ టేక్ ఎనీ బ్యూటిఫుల్ థింగ్, యూ టేక్ ఎనీ రేర్ థింగ్, యూ టేక్ ఎనీ ప్రేషియస్ థింగ్. సౌందర్యవంతమైనదైనా, అమూల్యమైనదైనా, అత్యంత అరుదైనదైనా అతి మురికైన ప్రాంతంలో నుంచి బయటకు వస్తుంది. కలువ తామర బురద కొలంలో నుంచి బయటకు వచ్చినట్లు, ప్రసవం జరిగే గదిలో ఉండే రోత, రక్తం, ఆవేదన, నొప్పులు, అరుపులు, కేకలు, రక్త ప్రవాహంలో బయటపడ్డ బిడ్డ కేవుమని కేక వేస్తున్నప్పుడు ముద్దెట్టుకోవాలని ఎవరికి అనిపించదు. క్షణాల్లో వైద్యులు సిబ్బంది సిద్ధం చేసి చక్కని క్లాత్లో 12 బిడ్డను ర్యాప్ చేసి బయటికి ఇస్తే అందరూ ఆప్యాయతతో ఎదురు చూస్తారు. బురదలో నుంచి కలువ తామర బయటకు వచ్చి వికసించినట్లు, ప్రసవపు గదిలో నుంచి పసి మొగ్గ బిడ్డ బయటకు వచ్చే ఆనందాలు అందించినట్లు, బొగ్గు గనుల్లో అధికమైన ఒత్తిడికి లోనైన ఒక్క భాగం డైమండ్ వలె, వజ్రం వలె బయటకు వచ్చి ప్రకాశిస్తున్నప్పుడు రోతలో నుండే అరుదైన వాటిని బయటికి తేవడానికి దేవుడు సంకల్పించాడు. కొంతమందికి దేవుని మందిరాలు, సంఘాలు, సహవాసాలు ప్యాంపరింగ్గా ఉంటేనే నచ్చుతాయి. సోప్ వేసే బోధలు, పైపోతల బోధలు, నో మై ఫ్రెండ్స్. చిరకాలము యెహోవా మందిరం, యేసయ్య రక్తం కడుగుతుంది, యేసయ్య రక్తం శుద్ధీకరిస్తుంది. యేసయ్య రక్తం మనకంటే స్వేచ్ఛగా, మనకంటే శక్తివంతంగా, హేబెలు రక్తం కంటే మరి శ్రేష్టంగా ఇట్ స్పీక్స్ గుడ్ థింగ్స్ ఫర్ అస్. మన కోసం మంచి ఈవులు పలుకుతుంది. ఎంతమంది స్తోత్రం చెప్తారు? హై డెన్సిటీ అండ్ హై డైవర్సిటీ ఆఫ్ పీపుల్ ఆ బలిపీఠం దగ్గర ఉంటాయి. హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ షెడ్ ఆ బలిపీఠం దగ్గర ఉంటుంది. 3వ మాట, ముగింపు మాట, హై ఇంటెన్సిటీ ఆఫ్ హీట్.
అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత అక్కడ ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్గా ఉన్న ఫ్రెష్ మీట్ పూర్తిగా బర్న్ అవ్వాలి. ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్ల అంటే ఆరోగ్యవంతంగా పెంచిన గొర్రెపిల్ల యొక్క మాంసములో ఉన్న లిపిడ్ ప్రొఫైల్ కూడా మొత్తం బర్న్ అవ్వాలి. అంత సులభం కాదు. అంత సువాసన అనిపించకపోవచ్చు. కాస్త కూస్తా అన్నట్లుగా ఉన్న కొద్దిపాటి వేడి అక్కడ చాలదు. శరీరం దహించబడే తీవ్రత ఉండాలి. ఆత్మీయులు వినాలి. శరీర కార్యాలు దహించబడే అంత తీవ్రత ఉండాలి. ఆవిరి అయి ఇంపైన సువాసన ఆగ్రహించే ప్రభు చెంతకు పదార్థం ధూపంగా మార్చబడే అంత ఉష్ణం, టెంపరేచర్, హీట్, ఫర్నెస్ అక్కడ ఉండాలి. అంత వేడి ఉండాలి అక్కడ. సమ్ పీపుల్ ఆర్ వెరీ కోల్డ్ ఇన్ దేర్ ప్రేయర్. సమ్ పీపుల్ ఆర్ వెరీ కోల్డ్ ఇన్ దేర్ వర్షిప్. సమ్ పీపుల్ ఆర్ వెరీ కోల్డ్ ఇన్ దేర్ రెగ్యులర్ భక్తి జీవితం. వారి వాడుక భక్తి జీవితంలో చల్లారిపోయిన వారిగా ఉంటారే. నిరాశ చెందొద్దు, కానీ వాక్యాన్ని నేరుగా తీసుకోండి. నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాస స్థలం, నీ బలిపీఠం యొద్ద పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలం. ఏముంది బలిపీఠం దగ్గర? హై డెన్సిటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ పీపుల్, హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ షెడ్, హై ఇంటెన్సిటీ ఆఫ్ హీట్. పిచ్చిదానే, మా ఇంటి పెరట్లో మంచి వేప చెట్టు ఉంది, అక్కడొచ్చి గూడు పెట్టుకో, హాయిగా ఉంటుంది అంటే ఆ పిచ్చుక నోరు తెరిచి మనకి చెప్పే మాట ఏంటంటే, మేడం గారు మీ పెరడు బాగుంటుంది, మీ వేప చెట్టు బాగుంటుంది, కానీ నాకు దేవుని మందిరం బాగుంటుంది. పిచ్చిదానే, అక్కడ బోల్డ్ రక్తపాతం ఉంది, అయినా అక్కడే బాగుంటుంది. పిచ్చిదానే, అక్కడ పెద్ద పెద్ద జంతువులు వచ్చిపోతూ మనుషులు వచ్చిపోతూ రద్దీగా ఉంటుంది. లేదు మేడం, అక్కడే బాగుంటుంది. ఏం బాగుంటుంది అక్కడ? మీకు అక్కడ డెన్సిటీ, డైవర్సిటీ ఆఫ్ పీపుల్ కనబడుతుంది, రక్తపాతం కనబడుతుంది, ఉష్ణోగ్రత తీవ్రత కనబడుతుంది. అక్కడ కాపురం ఉంటున్న నాకు దేవుని సన్నిధి కనబడుతుంది. మా దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మా దేవుడు వస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మా దేవుడు వస్తున్నాడు, పాపాలు కడిగి వేస్తున్నాడు. మా ప్రభు వస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. మా ప్రభు వస్తున్నాడు, చావుకు చేరువైన జీవితాలను కూడా చిరకాలం వైపుకు ఆసక్తిని పెంపొందించుకునేలా ప్రేరణ కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిరకాలము 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 యెహోవా మందిరములో నేనేం చేయుదును? దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని సన్నిధి దైవ ప్రసన్నతకు నిలవు. ఈరోజు మనం అందరం కూడా ఇందాక పాట పాడడానికి ఇష్టపడ్డాం కదా, కృపాక్షేమములే నా వెంట వచ్చును, నా జీవిత కాలం అంతా చిరకాలము నేను ఆయనలో ఉంటానని మనం పాడాం కాదు. ఇప్పుడు ఆ పాటనే ప్రార్థనగా, సందేశానికి ముగింపుగా మనమందరం కలిసి ప్రభు పాదాల చెంతకు వెళ్దాం.